ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. తస్మన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ మాధవ, మన బంధువులైన ధృతరాష్ట్రపుత్రులను చంపడానికి మనము సరికాము. వారు తనకు బంధువులు ఎలా? వారు శత్రువులు కదా. వాస్తవానికి శారీరకమైన చుట్టరికాలు అజ్ఞానం వలన పుడతాయి. ఇతను మా అమ్మ, ఇది మా అత్తగారిల్లు, వీళ్ళు నా వాళ్ళు, ఇదంతా అజ్ఞానమే కదా. ఈ శరీరమే శాశ్వతం కానిదైనప్పుడు దీనికి చుట్టరికాలు ఎక్కడివి? మోహం ఉన్నంత వరకే మిత్రులు ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన ప్రపంచం ఉంటుంది. ఆ మోహమే లేనప్పుడు ఏమీ ఉండదు. కాబట్టే ఆ శత్రువులు కూడా అర్జునుడికి స్వంత వాళ్ళలా కనబడ్డారు. అతను ఇలా అంటాడు, మా కుటుంబాన్ని చంపుకొని మేమెలా సుఖంగా ఉండగలము?